మధ్యాహ్నం కాకరకాయ కారం చేస్తున్నానని ఒక వీడియో పెట్టాను కదా. ఇంకా కాకరకాయ కారం అయితే చేస్తున్నాను. ముక్కలు కడిగి కట్ చేయటం అయితే అయిపోయింది. ఇంకా కాకరకాయలకి సరిపడా నూనె అయితే పోసాను. ఇంకా పోసి కాకరకాయలు అయితే సన్నగా అయితే కట్ చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్లో కట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు అయితే కాయ కాయ అంతే వేసేస్తారు. ఇంకా నేనైతే ఇట్లా రౌండ్ షేప్గా కట్ చేస్తాను. నేను కాకరకాయ కారం ఎప్పుడు చేసినా కానీ నేను ఇదే షేప్లో కాకరకాయలు అయితే కట్ చేస్తూ ఉంటానన్నమాట. నూనె అయితే బాగా వేగిపోయింది. కాకరకాయలు కొంచెం దోరగా వేగినాయి. కరివేపాకు అయితే వేసాను. ఇప్పుడు కరివేపాకు వేయటం వల్ల ముక్కలకి స్మెల్ అనేది కరివేపాకుది బాగా పట్టిద్ది అనమాట. తింటుంటే కూడా కారం చాలా బాగుంటుంది. ఈ కారం వచ్చేసి వెల్లుల్లి, కారము, ఉప్పు సరిపడా మొత్తం మిక్సీ పట్టి కాకరకాయలు వేగినాయి కదా, ఇంకా అందులో అయితే వేసాను. ఎన్ని రోజులైనా అండి నిలవ ఉంటుంది అనమాట. సీసాలో పెట్టానంటే పత్తి ఉండే వాళ్ళు కూడా తినొచ్చు. కాకరకాయ ఏ డోకా ఉండదు. ఇంకా కాకరకాయ కారంలోకి పప్పు అయితే కుక్కర్లో పెట్టేసాను ఒక పక్క. అదిగో చూడండి, అసలుకి తింటుంటే కారం కారంగా అసలుకి చాలా అంటే చాలా టేస్ట్ ఉండిద్ది అనమాట.